మాకప్పుడే అనుమానం వచ్చింది. మీరు ఆ సంఘటనని పునరావృతం చేస్తానన్నారు. మీ ఎత్తులు చూసి మాలో మేము నవ్వుకున్నాం. మా ఎత్తులెటు మాకున్నాయి. చూశారుగా, మేం చేయాల్సింది చేసేసాం. ఈ ఎత్తుతో మీ ఆట కట్టు. మీ ఎత్తులు కూడా మీలాగే పాతవైపోయాయి పెదరాణి అమ్మ. ప్రాణం మీద తీపుంటే ఆయుధాలు కింద పడేయండి. మేం మీకు రెండో అవకాశం కూడా ఇచ్చాం పెదరాణి అమ్మ. మునపటి ప్రేమని, గౌరవాన్ని పంచాం. కానీ విషం ఎప్పటికీ అమృతంగా మారదని మీరు నిరూపించారు. ఎందుకు పెదరాణి అమ్మ, ఎందుకు ఇదంతా చేశారు మీరు? మేం పడిన బాధలేవి మీరు పడలేదు కనుక మీకు మా ద్వేషం అర్థమయ్యే అవకాశమే లేదు. బాధ కలిగించే విషయం ఏంటంటే మేం మీ ద్వేషాన్ని గుర్తించలేకపోయాం. మీరు మా ప్రేమను అర్థం చేసుకోలేదు. ప్రేమాభిమానాలు కాదు, జయాపజయాలే మాకు తెలుసు కనుక మేం మిమ్మల్ని అంత తేలిగ్గా గెలవనివ్వను రాణాగారు. ఈ తుపాకీ నకిలీది కాదు, ఇందులో తూటాలు నకిలీవి కావు. అరే రాణి రాజేశ్వరి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి పారిపోతున్నావు? రాణా గారు, మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి. వారిని మహల్కి తీసుకురావడం నా బాధ్యత. ఆ తర్వాత వారిని కారాగారంలో బంధించటం అది మీ అధికారం. లాక్కెళ్ళండి వీళ్ళందరినీ. నడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,